ఏదైతే వ్యతిరేకంగా ఉందో దాని సమస్తము కూడా తీసివేశాడు. వెతికాడంటే ఏం చేశాడు? వెతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షణ పొందుకోవాలంటే నీవు కూడా ఒక వెల చెల్లించాలి. ఏం చెల్లించాలా? ఆయన ఒక వెల చెల్లించాలి లేదా? ఏంటి ఆ వెల? తన ప్రాణం పెట్టాలి. వెలగా మన కొరకు ఆయన పొందానికి దేవుడు పెట్టాలా? తన ప్రాణం పెట్టి మనల్ని పొందాలైనా నీవు కూడా ఆయన చేయాలంటే వెల చెల్లించాలా? వెల అనగా సమయం చెల్లించు, ధనము చెల్లించు. ప్రియమైన దేవుని పెట్టాలా? నిన్ను నీవు ఆయనకి సమర్పించుకోవాలి. ఇలాగా ఆయనను వెల చెల్లించగలిగితే తప్పకుండా దేవుడు నీ పక్షముగా ఉన్నతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకీయులు ఇశ్రాయేలు మీద విజయం పొందుతున్నారు. గల కారణం ఏమిటంటే మోషే అంట చేతులు తిప్పుతున్నప్పుడు అమాలేకులు గెలుస్తున్నారంట. మోషే చేతులకి ప్రార్థన చేస్తున్నప్పుడు అమాలేకులు ఓడిపోతున్నారంట. ఇదేమిటి ఇలా జరుగుతుంది? నా ప్రజలు ఎంత మాత్రం కూడా ఓడిపోకూడదు, ఇశ్రాయేలు బలమైన విజయం చెందాలని మోషే చేతులు ఉంటే ఊరు ఒక పక్కన అహరోను ఒక పక్కన చేతులు పట్టుకొని ఎలిగి ప్రార్థన చేస్తూ ఉంటే విరామము లేకుండా కింద పడకుండా ఇశ్రాయేలు నిరంతరం కూడా విజయం చేకూరుస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ పడిపోవడానికి మనం జరుగుతుంటారా? విజయం చేకూరుస్తూనే ఉన్నారు. ఈ దినంలో ప్రార్థించాలండి. ప్రార్థించాలంటే ఇదిగో సాయంత్రం చేస్తాను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను. ఈ ప్రార్థించడానికి కుదరలేదు. ఊరిలో పని ఉంది, అక్కడిలో పని ఉంది, ఏదో చేయాలని ఈ ఇష్టానుసారంగా నువ్వు కాలం సమయంలో గడిపేట్టు దేవుడు దూరంగా ఉంటున్నావే. నా దేవుడు ఎట్లా నీ పంట కార్మించాలని కోరుకుంటారు. హల్లెలూయా. చేతులు ఎత్తుకుంటే నీళ్ళు కలుగుతూ ఉంది. పచ్చగా అతను మాట్లాడుతున్నా ఏమని విసుగులో ప్రార్థన చేయమంటున్నాడు, ఎడతల్లి ప్రార్థన చేయమంటున్నాడు. మన జీవితంలో కనీసము ఒక గంట మోతనికి ప్రార్థన చేయని జీవితం మన జీవితంలో ఉంటే దేవుని కార్యం ఎలా పొందుకుంటాము? నెమ్మది ఎలా కలుగుతుంది? ఈ సమయం ఎలా ఇవ్వబడుతుంది? ఈ బిడ్డలు నెమ్మదిగా ఈ రాజ్యంలో నెమ్మదిగా ఎలా జీవితాలు ఒకసారి ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ప్రియమైన దైవజనమా, నీ హృదయంలో చేతి ఏదైతే వ్యతిరేకత ఏదైతే అహమేదైతే గర్వేదైతే తీసివేయి. దేవుడిని నెమ్మది నువ్వు కోరుకున్న జీవితంలో మరలా నీకు రెండంతులు ఏపు దయచేసి ఆశీర్వాదం దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.